ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే ఇంగ్లీష్లో మంచి గ్రేడ్ తెచ్చుకోవడం ఎలా. నా దగ్గర ఒక ట్రిక్ అనేది ఉంది. ఈ ట్రిక్ కనుక మీరు నీట్గా యూజ్ చేసి రాస్తే మంచి గ్రేడ్ అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. అందులో ఏ డౌట్ లేదు. ఓకేనా? సో ఏంటంటే అది ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇంగ్లీష్లో గిఫ్ట్ ఆఫ్ మ్యాగన్ లెసన్ ఉంది. ఓకేనా? సో దాని ఆధార్ ఎవరో నాకు తెలియదు. మరి అంటే మీ రెగ్యులేషన్ వేరు, నా రెగ్యులేషన్ వేరు. మాది R20 అయితే మీది R23. మా సిలబస్ వేరు, మీ సిలబస్ వేరు. కానీ నాకు తెలియకపోయినా దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలనేది చెప్తాను. ఫర్ సపోజ్ గిఫ్ట్ ఆఫ్ మ్యాగీ అనే లెసన్కి ఒక ఆథర్ ఉంటాడు కదా. ఆ ఆథర్ గురించి మీరు రాస్తారు. గిఫ్ట్ ఆఫ్ మ్యాగీ గురించి రాస్తారు స్టోరీ. ఆ స్టోరీ రాస్తున్నప్పుడు మధ్యలో ఒక పాయింట్కి కొటేషన్స్ పెట్టి రాయండి. ఓకేనా? అలా మీరు మధ్యలో కొటేషన్స్ యాడ్ చేసి రాస్తే సో మీకు అక్కడే మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. పేపర్ కరెక్షన్ చేసేవాడికి ఈజీగా మార్క్స్ అనేది వేస్తారు. ఓకేనా? సో మీరు ఎక్కువ మ్యాటర్ రాయకపోయినా పర్వాలేదు, తక్కువ మ్యాటర్లో నా కొటేషన్స్ యాడ్ చేసి రాశారనుకోండి, మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేసేయచ్చు. ఓకేనా? మీరు ఎక్కువ మ్యాటర్ రాయమని చెప్పట్లేదు, తక్కువ మ్యాటర్లోనే ఆ కొటేషన్స్ యాడ్ చేసి రాస్తే మార్క్స్ అనేవి ఈజీగా పడిపోతాయి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే పేపర్ అనేది నీట్గా ఉండాలి, హ్యాండ్ రైటింగ్. ఓకేనా? సో కొటేషన్స్ కూడా మీరు ఏం చేస్తారంటే బ్లాక్ పెన్తో పెట్టండి కొటేషన్స్. ఓకేనా? కొటేషన్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఒక పాయింట్కి నెత్తి మీద 2 కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ములు యాడ్ చేసి రాస్తే మీకు అక్కడ అది ఇంపార్టెంట్ పాయింట్గా లెక్క చేస్తాడు వాడు. ఓకేనా? ఆ కొటేషన్స్ కూడా ఎలా రాస్తారు? సో ఒక పాయింట్ అయిన వెంటనే ఇంకో పాయింట్కి యాడ్ చేసి రాయకూడదు. ఒక పాయింట్కి యాడ్ చేశారు మీరు, తర్వాత ఒక 3 పాయింట్లు సెపరేట్గా 3 పాయింట్లు మామూలుగా రాసేయండి. తర్వాత 4వ పాయింట్కి వచ్చినప్పుడు కొటేషన్స్ యాడ్ చేయండి. ఓకే. తర్వాత 2 పాయింట్లు గ్యాప్ వదిలేయండి. ఆ తర్వాత ఇంకో పాయింట్ కొటేషన్స్ యాడ్ చేయండి. కనీసం ఒక 2-3 పాయింట్లు నార్మల్గా రాసేయండి. రాసిన తర్వాత 4వ పాయింట్కి వచ్చినప్పుడు కొటేషన్స్ యాడ్ చేయండి. ఓకేనా? ఆ కొటేషన్స్ కూడా బ్లాక్ పెన్తో యాడ్ చేయండి. ఓకేనా? అది మీకు అక్కడే ఇంప్రెషన్ అనేది వచ్చేస్తుంది పేపర్ కరెక్షన్ చేసేవాడికి. ఇప్పుడు మ్యాటర్ ఎక్కువ ఉండాలంటే కొద్దిగా ఎక్కువ ఉంటే చాలు, సరిపోద్ది. ఓకేనా? ఎందుకంటే మీరు కొటేషన్స్ కూడా యాడ్ చేసి రాస్తున్నారు కాబట్టి మ్యాటర్ అంత ఎక్కువగా చూడదు. సో కొటేషన్స్ యాడ్ చేసి మ్యాటర్ తక్కువ ఉన్నా ఇప్పుడు కొటేషన్స్ యాడ్ చేశారు కాబట్టి మీకు అక్కడే ఇంప్రెషన్ వచ్చేసి మార్క్స్ అనేది పడిపోతాయి. సో మ్యాటర్ అనేది వాడు అంత పర్టికులర్గా పట్టించుకోడు. కాకపోతే కొద్దిగా ఎక్కువ రాసేలా చూసుకోండి మ్యాటర్ని. ఓకేనా? ఇది ఎవరికి మంచి గ్రేడ్ స్కోర్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో జస్ట్ పాస్ మార్క్స్ కోసం జస్ట్ పాస్ మార్క్స్ కోసం అనుకుంటే మీరు యాడ్ చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా? కాకపోతే ఇది మంచి గ్రేడ్ స్కోర్ చేయడానికి మాత్రం బెస్ట్ ట్రిక్ అనమాట. టిప్ కూడా కాదు, ఇది ట్రిక్ అనమాట. ఓకేనా? జాగ్రత్తగా యూజ్ చేసి రాస్తే మీకే బెనిఫిట్. ఓకే. మ్యాటర్ కూడా మీరు ఎక్కువగా రాయాల్సిన కూడా అవసరం లేదు. తక్కువ రాసిన కొటేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ తక్కువ మ్యాటర్లోని కొటేషన్స్ ఉన్నాయనుకోండి, ఈజీగా మార్క్స్ పడిపోతాయి. కంపల్సరీగా యాడ్ చేయండి కొటేషన్స్, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఓకేనా? సో నాకు తెలిసిన ట్రిక్ ఉన్నది నేను చెప్పాను. సో ఇంకొకటి ఏంటంటే గ్రామర్ టాపిక్స్ అనేది నాకు అంత ఐడియా లేదు. మనం చెప్పలేం ఇప్పుడు ఏ టాపిక్స్ ఏ క్వశ్చన్స్ ఇస్తాడనేది మనం గెస్ట్ చేయలేం. ఓకేనా? అందుకని నేను మీకోసం లాస్ట్ 2 ఇయర్స్ పేపర్లు గ్యాదర్ చేశాను. R23 లాస్ట్ 2 ఇయర్స్ పేపర్స్. ఓకేనా? ఆ పేపర్స్ వచ్చినప్పటికీ ఫస్ట్ ఇయర్ వారియర్స్ ఇన్స్టా పేజ్ మీకు తెలిసే ఉంటుంది. సో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత సో లాస్ట్ ఇయర్ పేపర్ ఒకటి అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్ ఒకటి, ఈ 2 పేపర్లో గ్రామర్ పార్ట్ ఎలా ఇచ్చాడో అదే మోడల్లో ఇస్తాడు. ఓకేనా? సేమ్ అవే క్వశ్చన్స్ ఇవ్వడు, కానీ అదే మోడల్ అనేది ఇస్తాడనమాట క్వశ్చన్స్. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి ఆ క్వశ్చన్స్ని. అండ్ ఇంకొకటి, సో నేను గెస్ట్ చేసిన టాపిక్స్ ఏంటంటే ఇవి కూడా బయట నుంచి అడిగితే కనుక సో ఫేవరెట్ రోల్ మోడల్ ఒకటి. ఓకేనా? ఒకసారి ఇవి కూడా చూసుకోండి. ఫేవరెట్ రోల్ మోడల్ అంటే మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ గురించి రాయొచ్చు, లేకపోతే మీ ఫేవరెట్ సైంటిస్ట్ గురించి రాయొచ్చు. తర్వాత మిమ్మల్ని ఎవరైతే ఇన్స్పైర్ చేశారో మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారో వాళ్ళ గురించి రాయాలి. ఓకేనా? అది మీకు తెలిసిన మ్యాటర్ ఉంటుంది, మీ మైండ్లో మీకు వచ్చిన మ్యాటర్ ఉంటుంది. ఇంకా మ్యాటర్ హెవీగా రాస్తే ఇంకా మంచి మార్క్స్ పడతాయి. ఇంకా హెవీగా కావాలనుకుంటే ChatGPTలోకి వెళ్ళి ఇంకా హెవీ మ్యాటర్ అడగండి. ఓకేనా? సో ఆ హెవీ మ్యాటర్ ఎక్కువగా రాస్తే మాత్రం మంచి మార్క్స్ అనేవి పడతాయి. మీకు తెలిసిన మ్యాటరే ఉంది, అదే తక్కువ రాస్తే కనుక తక్కువ మార్క్సే పడతాయి. కాబట్టి ChatGPTకి వెళ్ళి ఇవ్వండి ఒకసారి మ్యాటర్ని. ఆ టాపిక్ వెళ్ళి ChatGPTకి ఇస్తే ChatGPT అని ఇస్తుంది మీకు. ఓకేనా? సో ఇంకా ఎక్కువ మ్యాటర్ మీరు రాసుకోవచ్చు ఈజీగా.
ఓకే, ఫేవరెట్ రోల్ మోడల్ ఒకటి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏఐ. ఓకే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఏఐ ఇది ఒకటి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ అండ్ వై ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హౌ టు మేక్ న్యూ ఫ్రెండ్స్ ఆన్ ఫస్ట్ డే కాలేజ్. ఓకేనా, హౌ టు మేక్ న్యూ ఫ్రెండ్ ఆన్ ఫస్ట్ డే కాలేజ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ యువర్ బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ నేచర్. తర్వాత ఎక్స్ప్లెయిన్ నవ్వేడేస్ ఎక్స్ప్లెయిన్ టెక్నాలజీ అబౌట్ నవ్వేడేస్. సో ఈ 6 టాపిక్లు జాగ్రత్తగా చూసుకోండి సేఫ్టీగా. ఓకేనా, సేఫ్ సైడ్గా చూసుకోండి. ఎందుకంటే ఈ 6 టాపిక్స్లో నుంచి ఒక టాపిక్ వచ్చే ఛాన్స్ ఉంది రేపు ఎగ్జామ్లో. ఓకే, సో మీరు జాగ్రత్తగా చదివితే మంచి మార్క్స్ అనేవి వస్తాయి గ్యారంటీగా. సో నేను అంత పెద్ద తోపని చెప్పట్లేదు. సో నాకు తెలిసిన నాలెడ్జ్ బట్టి చెప్తున్నాను. ఓకేనా, అది కొటేషన్స్ మాత్రం కంపల్సరీగా యాడ్ చేసి రాయండి. మీరు తక్కువ రాసినా పర్వాలేదు మ్యాటర్. ఆ తక్కువ మ్యాటర్లోనే కొటేషన్స్ ఉంటే సో జస్ట్ పాస్ మార్క్స్ కోసం రాసేవాడికి అయినా సరే గ్రేడ్ వచ్చేస్తుంది. ఓకే, ఇంగ్లీష్లో మెయిన్గా వాడు కొటేషన్స్ చూస్తాడు. అది ఆ కొటేషన్స్ అంటే ఏంటి, అదొక ఇంపార్టెంట్ పాయింట్ కింద లెక్క. ఓకేనా, సో జాగ్రత్తగా చదవండి. ఆల్ ది బెస్ట్.